జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి జేఈ మెయిన్ స్కోర్తో తెలంగాణలో కొన్ని కాలేజెస్ అయితే మరి సీట్లు అయితే ఇస్తున్నాయి. అవి బీక్యాడ్ సీట్స్ అమ్మ. కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, జేఈ మెయిన్ ఆల్రెడీ స్కోర్ వచ్చి ఉంటుంది కదా, స్కోర్ కొంతమంది 92, 94, 95% ఈ విధంగా వచ్చింది. ఈ పర్సంటైల్కి కూడా మరి జోసాలో సీట్స్ వస్తాయి, జోసా కానీ సీసాబ్. కాకపోతే స్టూడెంట్స్ అందరూ నేను హైదరాబాద్లోనే ఉండాలి అనుకున్న వాళ్ళకి మరి సిబిఐటీలో కానీ విఎన్ఆర్లో కానీ వాసవిలో కూడా మరి సీట్స్ వచ్చే అవకాశం ఉంది. అవి ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. మరి వాసవి కాలేజీలో కూడా బీక్యాడ్ సీట్స్ జేఈ మెయిన్ ద్వారా వీళ్ళు ఆఫర్ చేయటం అయితే జరుగుతుంది. దాని డీటెయిల్స్ అయితే ఇక్కడ వాసవి కట్ ఆఫ్ చూసినట్టయితే వాసవిలో కూడా ఓపెనింగ్ ర్యాంక్స్ ఇచ్చారమ్మ, గుర్తుపెట్టుకోండి. మరి అకాడమిక్ ఇయర్ 2024-25లో సిఎస్సికి 1209, 550. ఓవరాల్గా ఏంటంటే మరి ఇదంతా మీకు ఎందుకు, ఇక్కడ ఆల్రెడీ 92, 93% ఓపెన్ స్టూడెంట్స్, రిజర్వేషన్ ఏముండదు. 93%, 94, 95 ఇవన్నీ ఎవరైనా వస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ సిఎస్సి ఉంది, ఏఎంఎల్ ఉంది, ఐటీ ఉంది, ఈసీ ఉంది, ట్రిపుల్ ఉంది, సివిల్ ఉంది, మెకానికల్. వీటిల్లో మరి బీక్యాడ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. బీక్యాడ్ ద్వారా మీరు అప్లై చేసుకోవాలంటే కూడా ఇక్కడ చాలా కూడా మరి ఫీజెస్ కూడా చాలా తక్కువ అమ్మ. ఫీజు కూడా ఎంసెట్ ఫీజే తీసుకుంటారు. ఇక్కడ ఈఏపీ సెట్ ఫీజే మాత్రమే, కన్వీనర్ ఫీజే తీసుకోవడం. కన్వీనర్ ఫీజు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ కూడా 1.75 lakhs మాత్రం తీసుకుంటారు. ఇక్కడ ఎటువంటి ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదు. ఓన్లీ బీక్యాడ్ సీట్స్కి మాత్రము వీళ్ళు డైరెక్ట్గా అడ్మిషన్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. 1,75,000 యాజ్ ప్రజెంట్ యాజ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రకారం 1,75,000. ఇది ఎంసెట్కి కూడా ఇదే ఫీజు అమ్మ. కాకపోతే ఎంసెట్ రాసిన వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ రాదు. అదే తేడా డిఫరెన్స్. ఇక నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మరి సిబిఐటి, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్. ఇక్కడ గేట్ కూడా వచ్చింది, గేట్ 2026. కంగ్రాచులేషన్స్. మంచి ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉంటాయి ఇక్కడ కూడా. ఓవరాల్గా ఇక్కడ కూడా బీక్యాడ్ సీట్స్ ఉన్నాయి. దీంతో జేఈతో బీక్యాడ్ సీట్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ 70% వచ్చేసి ఎంసెట్ ద్వారా తీసుకుంటారు వీళ్ళు. సిబిఐటీలో ఎంసెట్ ద్వారా క్యాండిడేట్స్ హూ బిలాంగ్ టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ది క్యాండిడేట్స్ యాడ్స్ ఫర్ లోకల్. తర్వాత అడ్మిషన్ టు బీ కేటగిరీ సీట్స్, గుర్తుపెట్టుకుని అడ్మిషన్ ఫర్ జేఈ బీఈ బీటెక్ బీ కేటగిరీ సీట్స్ 30% ఇస్తారు. వాళ్ళలో కొన్ని మేనేజ్మెంట్ ఎన్ఆర్ఆర్ సీట్స్ కూడా ఉంటాయి. 30% సీట్స్ షల్ బీ ఫిల్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ర్యాంక్ అప్టైన్డ్ ఇన్ జేఈ మెయిన్, ఎఫ్సెట్, ఐపీ ఈక్వలెంట్ ఫర్ గెటింగ్ అండర్ దిస్ కేటగిరీ. స్టూడెంట్ మస్ట్ సెక్యూర్ 50% మార్క్స్ అయితే ఇంటర్మీడియట్లో మరి స్టూడెంట్స్కి అయితే ఉండాలి. ఇక్కడ కూడా అడ్మిషన్స్ అయితే జేఈ ద్వారా మరి స్టూడెంట్స్కి ఇక్కడ కూడా మంచి మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి. సిబిఐటి అనేది టాప్ ఇన్స్టిట్యూట్, వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా. చాలా నా చిన్నప్పటి నుంచి కూడా ఇది చాలా 1982 నుంచి ఉంది ఇది కాలేజీ. మంచి కాలేజ్. ఇక్కడ కూడా బీక్యాడ్ సీట్స్ వస్తాయి. మరి ఇక్కడ వదలవద్దు, చూసుకోండి ఒకసారి. నేను దూరం వెళ్ళలేను, సపోజ్ జేఈలో లాంగ్ వచ్చింది అనుకోండి, ఎక్కడన్నా జమ్మూ కాశ్మీర్ అట్లా నార్త్ సైడ్ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఈజీగా బీక్యాడ్ సీట్స్ ప్రిఫర్ చేయొచ్చు మీరు. ఇక్కడ ఫీజు వచ్చి దాదాపు ఇక్కడ మరి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఫిక్స్ చేశారు 1,83,000 అయితే ఫీజుని ఇక్కడ బీక్యాట్లో మరి ఫిక్స్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ కాలేజ్ వచ్చి విఎన్ఆర్ విజిఐటి, ఒల్లూరుపల్లి నాగేశ్వరరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ బాచుపల్లిలో ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెక్ చేయాలి. ఇక్కడ కూడా విఎన్ఆర్ విజిఐటీలో అడ్మిషన్ ప్రాసెస్ వచ్చి 70% సీట్స్ ఎంసెట్ ద్వారా, తెలంగాణ ఎఫ్సెట్ ఎవరైతే వాళ్ళు రాస్తారో వాళ్ళకి మరి 70% సీట్స్. మిగతాది బీ కేటగిరీ ఉందమ్మా. ఈ బీ కేటగిరీ సీట్స్ ఇక్కడ 30% ఆఫ్ సీట్స్ విల్ బి బీ కేటగిరీ బీస్ విల్ బి ఫిల్డ్ బై మేనేజ్మెంట్ యాజ్ పర్ ద రూల్స్ ఆఫ్ తెలంగాణ. వీళ్ళకి జేఈ ద్వారా కూడా తీసుకోవడం. మరి ఇక్కడ అయితే వీళ్ళైతే మెన్షన్ చేయలేదు, జేఈ అనే పదం అయితే ఇవ్వలేదు. మరి సిబిఐటి వాళ్ళు ఇచ్చారు, అదేవిధంగా వాసవి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క వెబ్సైట్లో ఇవ్వటం అయితే జరిగింది. వీళ్ళు కూడా ఇక్కడ ఫీజు కూడా మరి దాదాపు 1.89 lakhs దాకా ఉంటుంది. ఇక్కడ ఇంటేక్ కూడా బాగుంది. ఆర్టిఫిషియల్ డేటా సైన్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉంది, సివిల్ ఇంజనీరింగ్, సిఎస్సి బిజినెస్ సిస్టమ్స్, సిఎస్సి ఆర్టిఫిషియల్, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ, సిఎస్సి డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్, చాలా ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్ఫర్మేషన్, మెకానికల్, రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఇక్కడ ఉండి జేఈ ద్వారా వీళ్ళు కూడా ఆఫర్ చేయటం. ఇక్కడ కన్వీనర్ కోటా కింద ఇక్కడ ఫీజు చూసండి. మరి కానీ అండర్ కన్వీనర్ కోటా 1,35,000 రూపీస్ ఉంది ఈరోజు ఫీజు అయితే. యాజ్ ఆఫ్ నౌ రేపు పెంచుతారా లేదనేది
వీ డోంట్ నో. మరి ఫర్ బీటెక్ ఎంటెక్ 1.3 పర్ ఇయర్, 1.35 lakhs దాకా ఇక్కడైతే ఫీజెస్ కూడా చాలా తక్కువగా ఉంది. రీజన్ ఇక్కడైతే చూడండి, మరి విఎన్ఆర్లో కూడా ప్రైమరీ అడ్మిటెడ్ త్రూ ఎంసెట్ ద్వారా 30%, బట్ జేఈ మెయిన్ స్కోర్స్ ఆర్ కన్సిడర్ ఫర్ ది 30% బి కేటగిరీ మేనేజ్మెంట్ సీట్ వైల్ టీజీ ఎఫ్సెట్ మెయిన్ పాత్వే స్ట్రాంగ్ జేఈ మెయిన్ పర్సంటైల్. ఇక్కడ జేఈ మెయిన్ పర్సంటైల్ మీకు 85 to 95 వస్తే ఈజీగా మీరు వచ్చే అవకాశం ఉంది, సీట్స్ అయితే వస్తాయి. ఇక 95 వస్తే మీకు ఆల్మోస్ట్ ఆల్ సీశాప్లో కూడా సీట్ వచ్చిద్దామా, నో ప్రాబ్లం. ఇక్కడ 85 వస్తే మీకు 888 కూడా వస్తుంది. విఎన్ఆర్లో కూడా చేరాల్సిన అవసరం లేదు. మరి బీవీఆర్ ఐటీ నర్సాపూర్ వాళ్ళు కూడా ఇక్కడ నర్సాపూర్ బీవీఆర్ ఎస్ఎక్స్ జేఈ మెయిన్ ఎక్స్ స్కోర్స్ ఫర్ బీటెక్ అడ్మిషన్ మెయిన్లీ 30% మేనేజ్మెంట్ కోట, ఆల్దో సమ్ టైమ్స్ స్పెషలైజెస్ స్పాట్ ఫర్ టాప్ ర్యాంకర్స్. ఇక్కడ జేఈ మెయిన్ కూడా తీసుకుంటున్నారని వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ నర్సాపూర్ బీవీఆర్ ఐటీలో మరి ఇక్కడ ఉన్న ఫీజెస్ 1.35 lakhs పర్ యానం అయితే గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేట్ అయితే ఉంది. మరి అఫీషియల్గా నారాయణమ్మ కాలేజీలో కూడా బీక్యాట్ సీట్స్ అయితే తీసుకుంటున్నారమ్మ. ఇక్కడ అండర్ గ్రాడ్ బీటెక్ కోర్స్ కోసం ఫర్ అండర్ క్యాడ్ బి జేఈ మెయిన్ సీట్స్ 1,62,000 ఫీజు ప్లస్ అదర్ జేఎన్టీ ఫీజెస్ అయితే ఇక్కడ ఉంటాయి. మరి క్యాడ్ బి ఎన్ఆర్ఐ, క్యాడ్ బిలో 2 రకాలు ఉంది. క్యాడ్ బిలో ఒకటి జేఈ ద్వారా అడ్మిషన్ ఇస్తారు, అదేవిధంగా ఒకటి ఎన్ఆర్ఐ ద్వారా మరి $5,000 అయితే వీళ్ళకి పే చేయాలి. జేఈ ద్వారా ఇస్తారు ఫీ స్ట్రక్చర్. క్యాడ్ఏ మరి ఎఫ్సెట్ తెలంగాణ ఎఫ్సెట్, క్యాడ్ బి వచ్చి జేఈ ద్వారా ఇక్కడ నారాయణంలో తీసుకుంటారు. ఇది ఉమెన్స్ నంబర్ 1 కాలేజ్ ఫర్ ద ఉమెన్స్ అనమాట, గర్ల్స్ కాలేజీ. నారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మంచి కాలేజీ. దీనిలో కూడా కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ విధంగా మరి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇది స్టూడెంట్స్ మరి జేఈ మెయిన్ స్కోర్తో మరి తెలంగాణలో జాయిన్ అయ్యే టాప్ కాలేజెస్ ఇవే. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బై. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ.